ఇటీవల టు ది సెవెంత్ జనరేషన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ విఐ మతన్. సిఎంసి వెల్లోరుపై రాసిన టు ది సెవెంత్ జనరేషన్ ది జర్నీ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లోర్ పుస్తకాన్ని మార్చి 20, 2025న వెల్లోర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మాజీ డైరెక్టర్ అయిన విఐ మతన్ చెన్నైలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు విద్యాశాఖను మూసివేయాలని కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు? అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ను కూల్చివేసే దిశగా ఒక పెద్ద అడుగు వేశారు. డిపార్ట్మెంటు పరిమాణాన్ని తగ్గించి విద్యపై నియంత్రణను రాష్ట్ర మరియు స్థానిక అధికారులకు తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. భారతదేశంలో శాసనసభ కార్యకలాపాలను సంకేత భాషలో ప్రసారం చేసిన తొలి రాష్ట్రం ఏది? పంజాబ్ రాష్ట్రం. శాసనసభ కార్యకలాపాలను సంకేత భాషలో ప్రసారం చేసిన తొలి భారతీయ రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. సామాజిక భద్రత, మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ ఈ ఇనిషియేటివ్ను ప్రకటించారు. వైకల్యం ఉన్న వారికి శాసనసభ చర్చలను అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క లక్ష్యం. బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని సంకేత భాషలో ప్రసారం చేశారు. ఈ ఇనిషియేటివ్ను సామాజిక భద్రత, మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నాయకత్వం వహిస్తున్నది. ఇది వికలాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 40ని అనుసరిస్తుంది. స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ 16వ పంజాబ్ శాసనసభకు దీనిని ఆమోదించారు. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? హర్యానా రాష్ట్రంలో. హర్యానాలోని గోరఖ్పూర్లో ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు భారతదేశ అణుశక్తి విస్తరణ మరియు క్లీన్ ఎనర్జీ లక్ష్యాలలో కీలకమైన మైలురాయి. ఇందులో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అనగా PHWR కలిగిన 2 జంట యూనిట్లు ఉంటాయి. ఇవి మొత్తం 2800 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. PHWR హెవీ వాటర్ దీనినే DTOను శీతలకరణిగా మరియు మోడరేటర్గా ఉపయోగిస్తుంది. సహజ యురేనియం ఇంధనంగా ఉంటుంది. ఈ హెవీ వాటర్లో సాధారణ హైడ్రోజన్కు బదులుగా డ్యూటేరియం ఉంటుంది. ఇది న్యూట్రాన్లను సమర్థవంతంగా నెమ్మదిస్తుంది. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద తెల్ల హైడ్రోజన్ నిల్వలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? ఫ్రాన్స్. మోసెల్లా ప్రాంతంలోని ఫోల్స్ వెల్లెర్ నేల కింద ఫ్రాన్స్ 46 మిలియన్ టన్నుల సహజ హైడ్రోజన్ను కనుగొంది. తెల్ల హైడ్రోజన్ దీనినే సహజ హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు. అనేది భూమి యొక్క క్రస్ట్లో కనిపించేటటువంటి సహజంగా సంభవించే హైడ్రోజన్ రూపం. బూడిద, నీలం, గోధుమ లేదా ఆకుపచ్చ హైడ్రోజన్ వలె కాకుండా దీనికి పారిశ్రామిక ఉత్పత్తి లేదా కార్బన్ ఉద్గార ప్రక్రియలు అవసరం లేదు. ఇది హైడ్రోజన్ యొక్క అత్యంత పర్యావరణ అనుకూలమైన రూపంగా పరిగణించబడుతుంది. ఇటీవల ఏ దేశం అధికారికంగా LGBTQ+ వ్యతిరేక చట్టాన్ని ఆమోదించింది? హంగేరీ. మార్చి 18న
హంగేరీ దేశం లెస్బియన్, గే, బైసెక్సువల్ మరియు ట్రాన్స్జెండర్ అనగా ఎల్జీబీటీ వ్యక్తులపై అణిచివేతను మరింత తీవ్రతరం చేసింది. పార్లమెంటు ప్రైడ్ మరియు ఇలాంటి సంఘటనలను నిషేధించే క్రూరమైన చట్టాన్ని ఆమోదించింది. తద్వారా దేశంలో ఎల్జీబీటీ వ్యక్తులకు ప్రజల మద్దతును శిక్షించింది. ఎల్జీబీటీ హక్కులకు మద్దతిచ్చే విషయంలో సమావేశమయ్యే హక్కును తగ్గించే ఈ చట్టం ఈవెంటు నిర్వాహకులు మరియు హాజరైన వారిని గుర్తించడానికి ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించడానికి అధికారులకు అధికారం ఇస్తుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన మొదటి నాన్ హోస్ట్ దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచింది? జపాన్. గురువారం అనగా మార్చి 20 బహ్రెయిన్ను 2-0 తేడాతో ఓడించి జపాన్ పురుషుల ఫిఫా ప్రపంచ కప్ 2026కి అర్హత సాధించిన తొలి దేశంగా అవతరించింది. అయితే వారు మొదటిసారిగా 1998లో అర్హత సాధించారు. ఈ ఫిఫా ప్రపంచ కప్పు కెనడా, మెక్సికో మరియు అమెరికా అంతటా 16 వేదికలలో జరుగుతాయి. ఇటీవల వికలాంగుల ప్రతిభ, విజయాలు మరియు ఆకాంక్షల వేడుక అయిన పర్పుల్ ఫెస్ట్ ఏ నగరంలో నిర్వహించబడింది? న్యూఢిల్లీ. దాదాపు దశాబ్దం పాటు నిషేధం తర్వాత ఇటీవల మొదటి శాస్త్రీయ బొగ్గు గని ఎక్కడ ప్రారంభించబడింది? మేఘాలయ. స్వదేశ్ దర్శన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యాటక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. స్వదేశ్ దర్శన్ పథకం యొక్క పేలవమైన అమలుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనగా పిఏసి విమర్శించింది. ఈ పథకాన్ని 2015లో పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది 100% కేంద్ర నిధులతో కూడిన పథకం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ఏజెన్సీలకు మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహణకు బాధ్యత వహిస్తాయి. ఇటీవల 11వ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహించనుంది? భారతదేశం. భారతదేశం 11వ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ను అహ్మదాబాదులోని నరన్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనుంది. ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించడానికి గుజరాత్ ప్రభుత్వం మరియు ఏషియా ఆక్వాటిక్స్ రెండింటి నుండి సూత్రప్రాయంగా ఆమోదం పొందిందని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 1 నుండి 15 వరకు జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2025ను ఏ సంస్థ ప్రచురించింది? ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. 2025 ఐక్యరాజ్యసమితి ప్రపంచ జల అభివృద్ధి నివేదికను యునెస్కో ప్రచురించింది. పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాలను నిలబెట్టడంలో పర్వతాలు మరియు ఆల్పైన్ హిమాని నదాల కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. అడవులు 40% పర్వత ప్రాంతాలను ఆక్రమించాయి. గడ్డి భూములు మరియు ఆల్పైన్ టండ్రా ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాయి. ప్రపంచ నీటిపారుదల వ్యవసాయంలో 3/2 పర్వత ప్రవాహాలపై ఆధారపడి ఉన్నాయి. హిందూకుష్ హిమాలయాలు 2100 నాటికి 50% హిమాని నదాలను కోల్పోతాయని అంచనా వేసింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనగా
పిఎఫ్ఆర్డిఏ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆర్థిక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ జాతీయ పెన్షన్ సిస్టమ్ 2025 కింద జాతీయ పెన్షన్ స్కీమ్ కోసం నిబంధనలను జారీ చేసింది. ఈ పిఎఫ్ఆర్డిఏ అనేది పిఎఫ్ఆర్డిఏ చట్టం 2014 ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ. పెన్షన్ నిధులను నియంత్రించడం మరియు చందాదారుల ప్రయోజనాలను రక్షించడం ద్వారా వృద్ధాప్య ఆదాయ భద్రతను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. పిఎఫ్ఆర్డిఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం అంతటా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. సోలిగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో. 119వ మన్ కీ బాత్లో బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లోని సోలిగ తెగ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు మరియు పులుల సంరక్షణలో వారి పాత్రను గురించి ప్రశంసించారు. సోలిగలు తమిళనాడు మరియు కర్ణాటకలలో నివసించే స్వదేశీ అటవీ నివాసులు. 2011లో టైగర్ రిజర్వ్లో లోపల వారి అటవీ హక్కులను గుర్తించిన మొదటి తెగ వారు. వారు సోలగ, కన్నడ మరియు తమిళం భాషలు మాట్లాడతారు మరియు వెదురు అదేవిధంగా మట్టి గుడిసెలలో నివసిస్తున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ మారుతున్న సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు తేనెపై ఆధారపడి ఉంటుంది. వారు హిందూ ఆచారాలు, ప్రకృతివాదం మరియు ఆత్మవాదాన్ని అనుసరిస్తారు. ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం అనగా ACADA వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. బై కేటగిరీ కింద L&T లిమిటెడ్ నుండి 223 ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం అనగా ACADA వ్యవస్థలను 80.43 కోట్లకు కొనుగోలు చేయడానికి భారత సైన్యం ఫిబ్రవరి 25, 2025న ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ వ్యవస్థ 80% స్థానిక భాగాలతో ఆత్మనిర్భర భారత్ను పెంచుతుంది. ఈ ACADAను DRDO యొక్క డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంటు గ్వాలియర్ అభివృద్ధి చేసింది. ఇది రసాయన యుద్ధ పరికరాలను మరియు విషపూరిత పారిశ్రామిక రసాయనాలను గుర్తిస్తుంది. ఉగ్రవాద వ్యతిరేకతపై 14వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ నిపుణుల వర్కింగ్ గ్రూపు ఇటీవల ఏ భారతీయ నగరంలో జరిగింది? న్యూఢిల్లీలో. 14వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ నిపుణుల ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూపు ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఆగ్నేషియా దేశాల సంఘం అనగా ఆసియాన్ అనేది రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా సహకారం కోసం ఒక ప్రాంతీయ అంతర్ప్రభుత్వ సంస్థ. ఇది ఆగస్టు 8, 1967న థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఆసియాన్ డిక్లరేషన్ లేదా బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా స్థాపించబడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనగా IOC ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? స్విట్జర్లాండు. మొదటిసారిగా ఒక మహిళ ప్రపంచ క్రీడా పాలనకు నాయకత్వం వహించనుంది. జింబాబ్వేకు చెందిన మాజీ ఒలింపిక్ ఛాంపియన్ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ గ్రీసులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనగా IOC అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1894లో పియరీ డి కూబెర్టన్ ఈ IOCని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం
స్విట్జర్లాండ్లోని లౌసాన్లో ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క లక్ష్యం క్రీడల ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం. ఇది వేసవి, శీతాకాలం మరియు యూత్ ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జాతీయ ఒలింపిక్ కమిటీలను పర్యవేక్షిస్తుంది. ఇది ఒలింపిక్ చార్టర్కు కట్టుబడి ఉండేలా చేస్తుంది.